విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం లలిత అష్టోత్తర శతనామావళి వివరించుకుంటున్నాం కదండి. అవునండి. నామంలో శివుడు జూటాలే ప్రకృతి ఆకాశం వరకు విస్తరించున్నట్టు చెప్పుకున్నాం, చెప్పారు. ఈ 92వ నామంలో విశేషాలు ఏంటండి? 92వ నామంలో కూడానండి, ఇది కూడా శివ పార్వతులు ఇద్దరికి కలిసి ఉన్న నామమే. మహేశయుక్త నటన తత్పరాయే నమో నమః. ఓం మహేశయుక్త నటన తత్పరాయే నమో నమః. మహేశ యుక్త నటన తత్పరాయే నమో నమః. తత్పరాయే నమో నమః అంటే మహేశుడితో కలిసి ఆవిడ కూడా నాట్యం చేసింది. నటన అంటే నాట్యమే. నిజానికి నటన అంటే నాట్యమే. నటన అంటే మనం యాక్షన్ అని ఇప్పుడు వ్యవహారంలో చెప్పుకున్నాం కానీ నాట్యమే. నటనము మయూరి అంటారు. నటమయూరి అంటారు. నటనము నాట్యము దాని నుంచి వచ్చిందనమాట. సో ఈ నటించేదిన్నే అంటే నటించేటప్పుడు నుంచొని మనం సంభాషిస్తే అది నటనం, కొంచెం ముందుకి చలనం ఉంటే అది నాట్యం. అలా నటనము నాట్యము కొంచెం చిన్న తేడాతో చెప్పారు. అయితే మహేశయుక్త నటన తత్పరాయే నమో నమః అంటే ఈవిడ అన్నిట్టల్లో తత్పరురాలే, అన్నిట్టల్లో ప్రావీణ్యురాలే, అన్నిట్లో శక్తివంతురాలే. శ్రీమాత కదా ఆవిడ మహేశుడితో కలిపి నాట్యం చేయటంలో చాలా నాట్య ప్రవీణురాలైంది ఆవిడ. ఆయన ఆయనేమో తాండవం చేస్తాడు, ఈవిడ లాస్యం చేస్తుంది. ఈవిడ అతి సున్నితంగా, అసలు మనం చెప్పుకోవాలంటే శ్రీలక్ష్మి గారు, ఒక చిన్న పువ్వు గాలికి ఇలా ఊగుతోంది అనుకోండి, అది లాస్యం. ఒక చిన్న మబ్బు తెర నుంచి ఒక సున్నితమైన చిరుగాలి వచ్చిందనుకోండి, అది లాస్యం. ఒక చిన్న పువ్వు ఇలా విచ్చుకునేటప్పుడు కుంకుమ పూలు కుమ్మని విచ్చుకుంటాయట, సున్నితమైన శబ్దం వస్తుంది. కుమ్మని విచ్చుకోవడంతోనే కుంకుమ అని పేరు ఉందని, కుమ్ అంటూ ఆ పువ్వు విచ్చుకుంటుందట. అందుకనే కుంకుమ అన్నారు ఆ పువ్వుని. కుంకుమ పువ్వులని కుంకుమ అంటే అర్థం ఏంటంటే ఆ విచ్చుకునేటప్పుడు కుమ్మ అనే శబ్దం వస్తుందట. అందువల్ల కుంకుమ అది కుంకుమ. అది కూడా లాస్యమేనండి. అతి సున్నితమైన విషయాలన్నీ కూడా, ఒక చిన్న చిరుగాలికి ఒక ఆకు కదిలిన, ఒక చిన్న సున్నితమైన పువ్వు గాలికి ఊగిన, ఒక చిన్న నెమలి తన సున్నితంగా వయ్యారంగా 4 అడుగులు వేసిన, ఇవన్నీ లాస్యంలోకి వస్తాయి. అంటే సున్నితమైన ప్రతి చలనము కూడా అది లాస్యం. అదే ఆకాశం పెళపెళ్ళాడుతూ గర్జనలు చేస్తూ మేఘ గర్జనలతో ఉందనుకోండి, అది తాండవం. ఉరిమితే అది తాండవం. అలాగే సముద్రం పొంగి పెద్ద అలలతో భీకరంగా విరుచుకుపడుతోంది అనుకోండి తుఫాను ప్రాంతంలో, అది తాండవం. సో తాండవం అంత ఉధృతమైనది, లాస్యం అంత నాజూకైనది. వీళ్ళిద్దరికి ఎలా సృష్టి ఈవిడ అమ్మవారు కోమలాంగి. అమ్మవారు కోమలాంగి అని మనకి ఎన్నో ఉన్నాయి కదా, అందుకని కోమలాంగి పయోనిధి అని వస్తుంది కదా అమ్మని. కూరుకుంతల ధారిణి మనకి నామంలో కూడా వస్తుంది. కోమలాంగి కూరుకుంతల ధారిణి అష్టోత్తర వీటిల్లో అన్నపూర్ణాష్టకంలో వస్తుంది అనుకుంటా. కోమలాంగి కూరుకుంతల ధారిణి ఒక అష్టకంలో ఎక్కడ చదివాం. అలాంటి అమ్మవారు మరి ఇంత మొరటుగా భీకరంగా చాలా మొరటుగా చేసేటువంటి తాండవ నృత్యకారుణ్ణి వివాహం కోరి చేసుకుంది. ఈవిడ అతి సున్నితమైనది. ఈవిడ హిమవన్ నగర పుత్రిక కదా, హిమవన్ రాజపుత్రిక ఈవిడ. ఆయనేమో మరి గజ చర్మధారి, పన్నగభూషణుడు. చాలా తేడా ఉంది ఇద్దరికి. అందుకే ఆయన తాండవం చేస్తాడు, జటాజూటధారి. ఈవిడ లాస్యం చేస్తుంది సున్నితంగా. అయితే అలా చేసేటప్పుడు కూడా ఆయన ఉధృతంగా తాండవం చేసినప్పటికీ కూడా ఈవిడ సున్నితమైన నాట్యం చేస్తూ ఆ మహేశుడితో ఎప్పుడూ కూడా సహకరిస్తూనే ఉంటుంది. అటువంటి దేవతకి నమస్కారము అనేటువంటిది నామానికి అర్థం. ఇక్కడ మనం ఇప్పుడు చూడవలసింది ఏంటంటే, శివుడు ఉధృతంగా తాండవం చేస్తున్నప్పుడు మన భూమి వలయాకారంలో ఉందంటారు కదండి. సముద్రాలన్నీ వలయాకారంలో తిరుగుతాయట. గోళాలు కదండి. సముద్రాలన్నీ మామూలుగా ప్రవహిస్తాయి.
శివుడు తాండవం చేసినప్పుడు సముద్రాలన్నీ వలయాకారంలో తిరుగుతూ ఉంటాయి, అంటే అల్లకల్లోలం అయిపోతుంది. అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. సాయం సంధ్యా సమయం ఎక్కువ మాట్లాడకూడదు అంటారు. అందుకే సాయం సంధ్యా సమయంలో అశుభం మాటలు మాట్లాడద్దు. ఇప్పుడు అసుర సంధ్య వేళ అంటారు మన వాళ్ళు. తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారంటారు, అపశకునాలు మాట్లాడద్దు అని హెచ్చరిస్తే అంటారు. అందుకని తాండవ సమయంలో గోళాలన్నీ అర్ధచంద్రాకారంలో తిరుగుతూ ఉంటాయట, సముద్రాలన్నీ అర్ధచంద్రాకారంలో తిరుగుతూ ఉంటాయట. సూర్యుడు భూమి చుట్టూతో అర్ధచంద్రాకారంలోనే అంటే గోళాకారంలోనే తిరుగుతూ ఉంటాడు. అలా సూర్యుడు భూమి చుట్టూ తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాడు. ఇది గోళాకారంలో ఉన్న భూమేగా, తన చుట్టూ తాను ఇట్లా తిరుగుతూ భూమి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాడు కనుక సూర్యుడు కూడా గోళాకారంలోనే తిరుగుతాడు, సముద్రాలు అలాగే తిరుగుతాయి. అలా మొత్తం ప్రకృతి అంతా కూడా గోళాకారంలో తిరుగుతూ ఉండి ఆ శివుడి యొక్క తాండవ సమయంలో ప్రకృతి అంతా కూడా ఒక ఉధృతమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అమ్మవారు దాని నుంచి శాంతింపజేసి తన కోమలమైన లలితమైన లావణ్యమైనటువంటి అతి సున్నితమైనటువంటి సన్నని నడుముతో చక్కటి నాట్య ప్రదర్శన ఇస్తుంటాడు. అంటే చూడండి, ఎక్కడ హెచ్చాలో ఎక్కడ తగ్గాలో తెలియాలంటారు మన వాళ్ళు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలియాలన్నట్టు శివుడు అంత ఉధృతంగా చేస్తున్నప్పుడు సృష్టి అంతా గందరగోళం అయిపోకుండా అమ్మవారి నటన తత్పరాయ నమః తన నాట్యంతో మళ్ళీ ప్రశాంతంగా చేస్తుందట. ఎంత అద్భుతమైన సహకారమో చూడండి. భర్త తాండవం చేస్తున్నా తను మాత్రం తాండవం చేయదు, లాస్యమే చేస్తుంది. అందుకనే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని ఆయన మహాతాండవం చేస్తూ ఉంటాడు. ఈవిడ సాక్షి రూపంగా కూర్చుని ఈవిడ మహాతాండవం చేస్తే అయిపోయినట్టే, ప్రపంచం మునిగిపోతుంది. అందుకని కొల్లేరైపోతుంది. అందుకని మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని నామంలోనే మనకి అమ్మవారు ఏమిటో తెలిసిపోతుంది. మహేశయుక్త నటన తత్పరాయ నమః అంటే అంత తాండవం చేస్తున్నా ఈవిడ సాక్షి రూపంగానే ఉంటుంది. ఇంకా భూప్రపంచాన్ని అంతా కూడా ప్రశాంతంగా ఉంచడానికి తన సుందరమైన కోమలాంగ శరీరంతో చక్కటి లాస్యం చేస్తుంది. అతి సున్నితమైన నాట్యమే లాస్యం అన్నమాట. అతి ఉద్ధృతమైనటువంటి నాట్యమే తాండవం. వీళ్ళిద్దరూ కలిసి తాండవం చేస్తున్నప్పుడు ఈవిడ లాస్యం చేస్తూ ఉంటుంది, ఈవిడ లాస్యం చేసినప్పుడు ఆయన తాండవం చేస్తూ ఉంటాడు. అందుకని ఈ భూభ్రమణం అంతా కూడా సాయం సంధ్యా సమయంలో నటరాజు చేసేటువంటి ఈ నాట్యంతోనే మొత్తం భూప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుందని చెప్తారు. అంటే కష్ట సుఖాలు అవనివ్వండి, చీకటి వెలుగులు అవనివ్వండి, ఏదైనా కూడా శివపార్వతుల నృత్యానికి మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక గాఢమైన అనుభూతితో పెనవేసుకుపోయి అలా సంబంధంతో కలిసి ఉన్నాడు. అంటే వాళ్ళ నృత్యంతో మొత్తం ప్రపంచం అంతా ప్రపంచానికి సంబంధం ఉందన్నమాట. అటువంటి నాట్యము అంటే లాస్యము తాండవం మిశ్రమమైనటువంటి నాట్యంతో ప్రదోషకాలంలో మొత్తం ప్రపంచం అంతా కూడా ఏకీకృతం అయిపోతుంది. సో ఈ యొక్క నామం యొక్క అర్థం ఏమిటంటే శివపార్వతుల నృత్య సమయంలో మొత్తం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, జాగరూకులై ఉండాలి. ఎందుకంటే ఆవిడే నటన తత్పరాయ నమః, ఆయన తాండవం చేస్తుంటే ఆవిడే తత్పరాలై సహకరిస్తూ అక్కడ ఉండిపోతుంది. మరి మనందరం కూడా ప్రదోషకాలంలో భగవన్నామ స్మరణం అన్నారు. అందుకే మహేశయుక్త నటన తత్పరాయ నమః అనే నామం చదువుకున్నా చాలు సాయంత్రాలు. ఆ శివుడి యొక్క మొత్తం కృపా కటాక్షం అంతా మన మీద ఉండి మనం అంతా కూడా సుఖశాంతులతో ఆనందమైన జీవితం గడపచ్చు. చాలా గొప్ప నామం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.